సంగమా మీ అందరికీ మరొక మారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో చదవబడిన దైవలేఖన భాగము మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనము నుండి 31వ వచనం వరకు ఉన్నటువంటి సందర్భాన్ని, లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నము చేద్దాం. ఈ 9వ అధ్యాయాన్ని ఒకసారి కానీ మనము 9వ అధ్యాయము అంతటిని ఒకసారి మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ అధ్యాయంలో చాలా సందర్భాలు తెలియజేయబడ్డాయి. వాటన్నిటిని కానీ ఒకసారి మనము ఆలోచన చేసినట్లయితే ఈ అధ్యాయం అంతా కూడా నమ్మకత్వాన్ని గురించి తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు వారిని నమ్మే విధానాన్ని, ఆయనను విశ్వసించిన విధానాన్ని ఈ యొక్క అధ్యాయము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. నమ్మి ఆయన దగ్గరకు వచ్చిన వారిని గురించి ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ప్రారంభంలోనే మనం గమనిస్తే పక్షవాతము కలిగినటువంటి ఒక వ్యక్తిని ఆయన దగ్గరకు తీసుకొచ్చారు. యేసుక్రీస్తు వారు స్వస్థపరుస్తాడని నమ్మి ఆయన దగ్గరకు వచ్చినటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు. తదుపరి సందర్భాన్ని మనం కానీ 9వ వచనం నుండి 13వ వచనాలు గమనిస్తే ఆయన అంటాడు, నేను పాపులను పిలువవచ్చుతిని. అనగా ఎవరైతే పాపములను ఒప్పుకొని పాపినని గ్రహించి ఆయన దగ్గరకు వస్తారో వారిని కరుణించేవాడిగా ఉన్నాడని ఆ తదుపరి సందర్భంలో మనకు కనబడుతుంది. ఆ తదుపరి మనము 18 నుంచి 26 వచనాలు గమనిస్తే ఇరువురు వ్యక్తులు, ఒక శతాధిపతి, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ. ఈ శతాధిపతి తన కుమార్తె చచ్చిపోయినది బ్రతికించమని ఆయనను వేడుకొనడానికి ఆయన దగ్గరికి వస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ యేసుక్రీస్తు వారే నన్ను స్వస్థపరుస్తాడని నమ్మి ఆయన దగ్గరకు వచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించవచ్చు. ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో కూడా ఇద్దరు గుడ్డివారు యేసుక్రీస్తు వారిని వెంబడించి యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళుతున్నాడు అక్కడికి వెళ్ళి ఆయనను కనికరించమని వేడుకున్నటువంటి సందర్భాన్ని మనము ఈ 27 నుంచి 31 వచనాలలో గమనించవచ్చు. దేవుని వాక్యం ఏంటున్నటువంటి ప్రియ సంగమా, ఈ అధ్యాయంలో నమ్మకత్వాన్ని గురించి, యేసుక్రీస్తు వారిని విశ్వసించడాన్ని గురించి సువార్తికుడైనటువంటి మత్తయి చాలా స్పష్టముగా ఈ సందర్భాలను తెలియజేయడం ద్వారా వివరిస్తూ వచ్చాడు. ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని ఒకసారి మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు ఆ శతాధిపతి ఇంటికి వెళ్ళి తన కుమార్తెను బ్రతికించి తిరిగి ఆయన వెళుతూ ఉన్న క్రమంలో ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, ఆయన వెనకాలే వచ్చి ఆయన వెళుతున్న మార్గాన్ని అనుసరించి, దావీదు కుమారుడా మమ్ము కరుణించు అని ఆయనను వేడుకుంటూ ఉన్నారు. వేడుకుంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆ గుడ్డి వారిని పట్టించుకోకుండా తన మార్గాన తాను వెళ్ళి ఒక ఇంటిలోనికి ప్రవేశించిన తర్వాత ఈ గుడ్డివారు యేసుక్రీస్తు వారిని వెంబడించి ఆ ఇంటిలోనికి కూడా వెళ్ళి, చూడండి 28వ వచనం కూడా గమనిస్తే వారు వచ్చి ఆయన యొద్ద నిలబడ్డారు. ఆయన ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే ప్రవేశించారో ఆ ఇంటిలోనికి వారు వెంబడిస్తూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, చూడండి నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? నేను మీరేదైతే కోరుకుంటున్నారో, మీరేదైతే కావాలి అవసరమై ఉన్నదని ఆశ కలిగి ఉన్నారో దాన్ని నేను నెరవేర్చగలనని మీరు నమ్ముతున్నారా అన్నప్పుడు ఆ ఇరువురు గుడ్డివారు కూడా నమ్ముచున్నాము ప్రభు అని ఆయనతో చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు వారి కన్నులను ముట్టి వారిని స్వస్థపరిచినటువంటి విధానాన్ని మనము గమనించవచ్చు. ఇద్దరు గుడ్డివారు తమలో ఉన్నటువంటి ఆ గుడ్డితనాన్ని, అంధకారాన్ని పోగొట్టుకున్న సందర్భాన్ని ఇక్కడ గమనించవచ్చు. ఈ సందర్భంలో కూడా వారు యేసుక్రీస్తు వారి వెంటొచ్చారు. వారు యేసుక్రీస్తు వారిని వెంబడించారు. యేసుక్రీస్తు వారు కరుణించగలరని, యేసుక్రీస్తు వారు స్వస్థపరచగలరని నమ్మినారు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, ఈ యొక్క లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని ధ్యానించడానికి ఏర్పాటు చేసుకున్న అంశము
మమ్మును కనికరించుము అనే అంశాన్ని ధ్యానించడానికి ప్రయత్నము చేద్దాం. ఇద్దరు గుడ్డివారు యేసుక్రీస్తు వారిని వెంబడించి ఆయన వెంట వెళ్ళి ఏమంటున్నారో చూడండి. 27వ వచనములో, దావీదు కుమారుడ మమ్మును కనికరించుమని కేకలు వేసిరి. వారు అంధకారములో ఉన్నారు. శారీరక పరమైనటువంటి గుడ్డితనములో వారు బ్రతుకుతూ ఉన్నారు. వారికి చూపు లేదు. ఎప్పటి నుంచి చూపు లేదో మనకి ఇక్కడ తెలియజేయబడలేదు. కానీ వాళ్ళు పుట్టు నుంచే గుడ్డిగా ఉన్నారా, లేకపోతే వయసు వచ్చిన తర్వాత కొంతకాలమైన తర్వాత గుడ్డివారయ్యారా, ఇక్కడ మనకు తెలియజేయబడలేదు. కానీ వారైతే గుడ్డివారిగా ఉన్నారు. యేసుక్రీస్తు వారు మార్గాన పోతుంటే తెలుసుకున్నారు. ఆయనను వెంట వెళ్ళి దావీదు కుమారుడా మమ్మును కనికరించుమని ప్రాధేయపడుతూ ఉన్నారు. సాధారణంగా నేను మీకు ఒక సందర్భాన్ని, ఒక అనుభవాన్ని పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. చాలా మంది ఈ యొక్క అనుభవము వారి జీవితంలో కలిగే ఉంటారు. ఏంటి ఆ అనుభవం అంటే, మనము ఏదైనా ఒక వస్తువుని అవసరమయ్యి వెతుకుతున్నప్పుడు అది మన కళ్ళకు కనపడదు. చాలాసేపు వెతుకుతాం, ఇల్లంతా వెతుకుతాం, చాలా స్థలాల్లో వెతుకుతాం. ఎక్కడ పెట్టామో అక్కడ ఒకటికి 4-5 సార్లు వెతుకుతాం. మరొక చోట్ల వెతుకుతాం, మరొక చోట వెతుకుతాం, కానీ అది మనకు కనపడదు. కానీ తదుపరి ఎవరో వచ్చి, మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, మరెవరో వచ్చి, ఇదిగో ఇక్కడే ఉంది, నీకు కనిపించలేదని తీసి చేతిలో పెట్టేంత వరకు అది మనకు అర్థం కాదు. చాలాసేపు అక్కడే వెతుకుంటాం, అక్కడే చూసుంటాం, ఇల్లంతా వెతుకుంటాం, కానీ అది మనకు దొరకదు. వాళ్ళొచ్చి చూపించిన తర్వాత, ఇతరులు వచ్చి చూపించిన తర్వాత, నీకేమైనా గుడ్డా ఇక్కడే పెట్టుకున్నావు కనపడలేదా నీకు అంటారు. ఈ అనుభవము అందరిలోకి వచ్చి ఉంటుంది. చాలా మంది కూడా ఈ యొక్క అనుభవాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకు కళ్ళు కనపడక కాదు, మనకు గురుడితనం ఉండి కాదు, మనము ఆ వస్తువుని గ్రహించలేని పరిస్థితిలో ఉన్నాం. మనము ఆ వస్తువు ఎక్కడ ఉందో ఆ వస్తువుని గ్రహించలేని పరిస్థితిలో ఉన్నాం. దీనిని మనము క్రైస్తవ పరిభాషలోనికి, విశ్వాస జీవితంలోనికి మనము గాని అన్వయించుకోగలిగితే, మనకు సమస్తము తెలుసు గాని దేవుని వాక్యాన్ని, యేసుక్రీస్తు వారిని గ్రహించుకోవడంలో ఆత్మీయమైన అంధకారములో బ్రతికేస్తూ ఉంటాం. సమస్తము మనకు కనబడుతూ ఉంది, సమస్తము మనకు వినబడుతూ ఉంది, మన హృదయాలలోనికి ఆ యొక్క వాక్యము జ్వరబడుతూ ఉంది. కానీ గ్రహించుకోవడానికి, వినడానికి, చూడడానికి మనకు మాత్రము అంధత్వాన్ని కలిగి ఉంటాం. ఇక్కడ ఇరువురు గుడ్డి వాళ్ళు శారీరక అంధత్వంతో బాధపడుతూ ఉన్నారు. శరీరములో వారి కళ్ళు కనిపించని స్థితిలో బాధపడుతూ ఉన్నారు. ఎప్పుడైతే వారు తమ స్థితిలో నుంచి బయటికి రావాలని ఆశపడ్డారో, వారు మొదటగా తమ ఆత్మీయ అంధకారాన్ని జయించడానికి ప్రయత్నం చేశారు. వారి అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మీయ అంధకారాన్ని జయించడానికి ప్రయత్నం చేశారు. మనము 27వ వచనాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే 2 రకాలుగా వారు తమ అంధత్వాన్ని జయించినట్టుగా గమనించవచ్చు. మొదటిగా ఆత్మీయ అంధత్వాన్ని జయించినారు. రెండవది శారీరకముగా ఉన్నటువంటి ఆ లోపాన్ని, ఆ అంధత్వాన్ని, ఆ గురుడితనాన్ని జయించినారు. చూడండి, మొదటగా వారు ఆత్మీయమైనటువంటి అంధకారాన్ని ఏ విధముగా జయించినారంటే, చూడండి 27వ వచనంలో వారు ఏమని పిలుస్తున్నారు యేసుక్రీస్తు వారిని? వారు యేసుక్రీస్తు వారిని ఏమని ప్రబోధిస్తున్నారంటే, చూడండి, దావీదు కుమారుడు అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాట, దావీదు కుమారుడు అనేటువంటి మాట రాబోయే మెస్సియాకు వాడబడినది. పాత నిబంధన గ్రంథములో దావీదు వంశమందు, దావీదు కుమారునిగా, దావీదు సంతానమందు మన కొరకు ఒక రక్షకుడు, మెస్సియా, ఇమ్మానుయేలు పుట్టబోతున్నాడని ధర్మశాస్త్ర గ్రంథాలు, ప్రవక్త గ్రంథాలు తెలియజేస్తూ వచ్చాయి. ఈ మాట రాబోయే రక్షకునికి సూచించబడిన మాట. ఆ ఇరువురు కూడా ఆ యొక్క గురుడితనము కలిగిన వారు యేసుక్రీస్తు వారిని చూసి, అయ్యా రాబోయే మెస్సియావు నువ్వే, మా యొక్క దావీదు, మా రాజైనటువంటి దావీదు వంశంలో జన్మించిన మెస్సియావు, రక్షకుడవు, విమోచకుడు నీవే అని యేసుక్రీస్తు వారిని మొదటగా నమ్మినారు.
తమ ఆత్మీయ అంధకారములో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో నుంచి మొదటగా బయటకు వచ్చినారు. దేవాతి దేవుడు యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడు అనే విషయాన్ని శాస్త్రులు విశ్వసించలేదు, పరిసయ్యులు విశ్వసించలేదు, యూదా ప్రధానులు విశ్వసించలేదు, మత ఆచారాలు కలిగిన ఎవరు విశ్వసించలేదు. కానీ గ్రుడ్డితనము కలిగినటువంటి ఇరువురు మాత్రము ఈయన దావీదు కుమారుడు. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం గమనిస్తే, 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనిస్తే, అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మత్తయి యేసుక్రీస్తు వారిని ఏ విధంగా పరిచయం చేస్తున్నాడంటే, అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. అబ్రహాము దావీదు వారి వంశంలో నుండి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎవరైతే మన ప్రవక్తలు, ఎవరి గురించి అయితే మన ధర్మశాస్త్రము బోధిస్తూ వచ్చిందో ఆయన యేసుక్రీస్తుని దావీదు డిక్లేర్ చేస్తూ ఉన్నాడు. ఈ ఇరువురు గుడ్డివారు కూడా యేసుక్రీస్తు వారే నిజమైన రక్షకుడు, మన విమోచకుడు ఈయనే, అభిషక్తుడు ఈయనే రక్షకుడు, ఈయనే విమోచకుడు అని ఏమంటున్నారంటే, దావీదు కుమారుడా మమ్మును కనికరించు, దావీదు కుమారుడా మమ్మను కనికరించుమని కేకలు వేస్తూ ఉన్నారు. చూడండి, తదుపరి వచనాన్ని మనం గమనించినట్లయితే, చూడండి 27వ వచనం 28వ వచనాన్ని మనం గమనిస్తే, ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. చాలు, ఒక నిమిషం ఆగుదాం. యేసుక్రీస్తు వారిని దావీదు కుమారుడా మమ్మను కనికరించుమని పిలుస్తూ ఉన్నా సరే, అడుగుతూ ఉన్నా సరే, ఆయన వారిని ఏమాత్రము లెక్క చేయకుండా, పట్టించుకోకుండా ఇంట్లోనికి వెళ్ళినాడు. కనికరించుమని వేడిన వెంటనే ఆయన వారిని కనికరించలేదు గాని వెళ్ళిపోయినాడు. ముందు మనము నిన్నటి వాక్య ధ్యానములో మనం ఒక విషయాన్ని గమనించాం. చూడండి, 13వ వచనములో ఆఖరి మాట గమనిస్తే, కనికరమునే కోరుచున్నాను గాని నేను బలిని కోరువాడను కాను. ఎవరైతే కనికరము కొరకు ప్రాధేయపడతారో వారిని కనికరించే దేవుడు ఇక్కడ కనికరించమని వేడుకుంటున్నా సరే కనికరించకుండా వెళ్ళిపోయిన సందర్భాన్ని ఇక్కడ గమనించవచ్చు. ఎందుకు యేసుక్రీస్తు వారు అడిగినా, వారు ప్రార్థన చేసినా, లేకపోతే వేడుకున్నా, అరిచినా, కేకలు వేసినా పట్టించుకోలేదు. వారు గుర్తించారు కదా, నీవు దావీదు కుమారుడు అని అన్నారు, నీవు మెస్సయ్యావని గుర్తించారు, రాబోయే విమోచకుడు నీవే, యూదుల రాజువు నీవే. ఆయనను గుర్తించినప్పటికీ కూడా వారిని గమనించలేదు, వారిని కనికరించలేదు. కారణం ఏంటి? చూడండి, తదుపరి యేసుక్రీస్తు వారు వెంట వచ్చిన తర్వాత, ఆయన దగ్గర నిలబడిన తర్వాత ఆయన అన్నమాట చూద్దాం. 28వ వచనంలో, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? వారి నమ్మకత్వానికి యేసుక్రీస్తు వారు పరీక్ష పెడుతూ ఉన్నారు. మీరు అంధకారమును కలిగి ఉన్నారు, అంధకారములో నుంచి జయించాలని ఆశపడుతూ ఉన్నారు. ఇది నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా? దేవుని వాక్యం ఏంటంటే, ప్రియ సంగమా, యేసుక్రీస్తు వారు దేవుడు, యేసుక్రీస్తు వారు రక్షకుడు. మన పాపములను, మన యొక్క దోషములను తీసివేయగలిగిన సామర్థ్యము కలిగిన వాడని మనము సంపూర్ణముగా నమ్మాలి. మొదటగా మన ఆత్మీయ అంధకారాన్ని విడిచిపెట్టగలగాలి. మన ఆత్మీయ గురుడితనాన్ని, మన హృదయము క్రొవ్విన పరిస్థితులను మనము విడిచిపెట్టగలగాలి. మన స్థితులను మనము మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయన కనికరించాలి, ఆయన నిన్ను కరుణించాలి. ఆయన కనికరాన్ని నువ్వు పొందుకోవాలంటే నీ ఆత్మీయ అంధకారాన్ని మొదటగా నువ్వు వదిలివేసుకోవాలి. యేసుక్రీస్తు వారిని సంపూర్ణముగా నమ్మాలి. ఆ పై సందర్భాలు ఎక్కడ కూడా మనము గమనిస్తే, మీరు నన్ను నమ్ముచున్నారని ఎవరిని అడగలేదు. పక్షవాతము కలిగిన వారిని ఆయన దగ్గరికి తీసుకొస్తే, నువ్వు నన్ను నమ్ముచున్నావని ఆయన అడగలేదు. శతాధిపతి, నా కుమార్తె చచ్చిపోయింది, నా కుమార్తెను బ్రతికించమంటే, నేను నీ కుమార్తెను బ్రతికించగలను, నమ్ముతున్నావని ఆయన అడగలేదు. తదుపరి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ, నా రోగము బాగుపడుతుందేమోనని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు, నేను చేయగలను, నమ్ముచున్నావని ఆమెని అడగలేదు. కానీ ఇద్దరు గ్రుడ్డివారిని మాత్రం అడుగుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే, వారు దావీదు కుమారుడని తెలుసుకున్నారంటే, వారికి ఎక్కడో వారు యూదా సాంప్రదాయంలో నుంచి వచ్చిన వారై ఉండవచ్చు. ఆనాటి ప్రపంచంలో ఆ గురుడితనం అనేది చాలా ఎక్కువగా కనిపించేది, చాలా సాధారణమైనటువంటి విషయంగా కనిపించేది.
వారు యేసు ధర్మశాస్త్రమును గురించి, పాత నిబంధన గ్రంథాల గురించి, ప్రవక్తల గ్రంథాల గురించి ఎరిగిన వాడై ఉండవచ్చు. వారిని ఆయన పరీక్షిస్తున్నాడు. మీరు నమ్ముతున్నారా? మీరు విశ్వసించగలుగుతున్నారా? ఈరోజు నేను కనికరించడానికి, కరుణించడానికి సిద్ధపడుతున్నాను, కానీ నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా? దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, మనలో కూడా చాలా మందికి ఈ గురుడితనము లేదా అంధత్వము అనేది కనబడుతుంది. దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాం, దేవుని యొక్క ఆలోచనను తెలుసుకుంటూ ఉంటాం, కానీ మన హృదయాలు మాత్రము మూసివేసిన అనుభవంలో ఉంటాయి. చాలా మంది గమనించినట్లయితే ఈ యొక్క 4 సువార్తలలో యేసుక్రీస్తు వారు 6 మంది గుడ్డి వారిని బాగు చేశాడు. ఈ 4 సువార్తలలో ఇంతకు ముందు మనం గమనిస్తే చాలా ఎక్కువ మంది గుడ్డివారిగా ఉన్నారని, ఆనాటి ప్రపంచంలో ఉన్నారని మనం మాట్లాడుకున్నాం. కానీ కేవలము 6 మంది గుడ్డివారు మాత్రమే యేసుక్రీస్తు వారి చేత స్వస్థపరచబడ్డారు. మిగిలిన గుడ్డివారందరూ ఏమయ్యారు? మిగిలిన గుడ్డివారందరూ ఎందుకు యేసుక్రీస్తు వారికి రాలేదు? ఎందుకు ఆయన విశ్వసించలేదు? వారు విశ్వసించలేదు, నమ్మలేదు. అది యేసుక్రీస్తు వారు చేయగలరని కొంతమంది నమ్మక ఆ యొక్క స్వస్థతను నిర్లక్ష్యం చేసి ఉండవచ్చు. దేవుని వాక్యం అంటున్న ప్రియ సంగమా, నీవు నేను కూడా ఇంకను నమ్మక మన ఆత్మీయ అంధకారంలోనే ఆ వస్తువు అక్కడే ఉందని గుర్తించక కళ్ళు మూసుకొని పోయి వెతుకుతూ ఉన్నామేమో. హృదయాన్ని కఠినము చేసుకొని, హృదయాన్ని గాఢాంధకారం చేసుకొని నివసిస్తూ బ్రతుకుతూ ఉన్నామేమో. మన కళ్ళకు, మన జీవితాలకు ఆత్మీయ అంధత్వము కమ్ముకొని ఉన్నది. కీర్తనల గ్రంథము 17వ సంకీర్తన 10వ వచనము. కీర్తనల గ్రంథము 17వ సంకీర్తన 10వ వచనము. వారు తమ హృదయములను కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడును. చూడండి, కఠినపరుచుకొని వారు అన్న మాటను ఇక్కడ ఫుట్ నోట్ లో గమనిస్తే, వారు తమ క్రొవ్వుతో హృదయమును మూసుకొనిరి. అంగీకరించలేని స్థితిలో వారు లేరు, గాని వారి హృదయాలు ఏమవుతున్నాయి? కఠినపరుచుకున్నారు, క్రొవ్వు చేత మూసుకొని ఉన్నారు. దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ సంగమా, మన శరీరానికి ఉన్నటువంటి అంధత్వము, మన శరీరంలో ఉన్న లోపము, మన శరీరంలో ఉన్న బలహీనత మనలను పరలోక రాజ్యంలోనికి వెళ్లకుండా ఆపదేమో, గాని మన ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి లోపాలు, అంధత్వము మాత్రము, హృదయ కఠినము మాత్రము పరలోక రాజ్యానికి మనలను చేరనివ్వదు. దేవుని వాక్యము తెలియజేస్తుంది 17వ కీర్తనలో ఆయన అంటూ ఉన్నాడు, వారు తమ హృదయములను కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడు. ఎందుకు ఆ 2 మాత్రమే యేసుక్రీస్తు వారు వెంట వెళ్ళారు? ఆయన వెళుతున్న వెంటనే ఆయన వెంట వెళుతూ వచ్చారు. ఆయన ఇంటిలోనికి వెళుతూ ఆ ఇంటిలోనికి వెళ్ళి యేసుక్రీస్తు వారిని వేడుకుంటూ ఉన్నారు. దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, మనము కూడా ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకుందాం. మన హృదయాలకు ఆ కఠినమైనటువంటి పరిస్థితి, క్రొవ్వు ద్వారా మూసివేసుకున్నటువంటి పరిస్థితి, అంధకారమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామేమో. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20 వచనాలు ఒకసారి మనం గాని గమనిస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20 వచనాలు. వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించును. దేవుని వాక్యము తెలియజేస్తుంది. చూడండి, యేసుక్రీస్తు వారు అంటారు, లోకములోనికి వెలుగు వచ్చును గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. వెలుగు రాలేదని కాదు, వెలుగు లేదని కాదు, వెలిగించబడలేదని కాదు, వెలుగుతుంది గాని లోకము వెలుగుని ప్రేమించలేదు, చీకటినే ప్రేమిస్తున్నారు. చాలా మంది ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని చదివి ఉండవచ్చు, ప్రవక్తల పుస్తకాలను చదివి ఉండవచ్చు, కానీ ఎక్కడ కూడా ఈయనే నిజమైనటువంటి రక్షకుడు అనేటువంటి ఆలోచన ధోరణి వారిలో ఏమాత్రము కనబడడం లేదు. ఈయనే మమ్మను కనికరించేవాడు, కరుణించేవాడని ఏమాత్రము కూడా గుర్తించలేని పరిస్థితుల్లో నాటి సమాజం ఉండింది.
ఈయన ద్వారా రక్షణ కార్యాలు జరుగుతున్నాయి. ఈయన బోధ అద్భుతముగా ఉంది. ఈయన మాట తీరు చాలా బాగా ఉంది. ఈయన పాపము చేసిన వారిని రక్షిస్తున్నాడు, బలహీనులను కాపాడుతూ ఉన్నాడు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, మన జీవితాలకు సరిపోయిన వాడు ఈయనే అనేటువంటి గ్రహింపు మనలో లేదు. కారణం ఏంటంటే చీకటినే ప్రేమిస్తూ ఉన్నాం, చీకటి కార్యాలని అవలంబిస్తూ ఉన్నాం. రక్షణ మనకు వెల్లడవుతున్నా సరే, రక్షణ మన చెవులలోనికి వినబడుతున్నా సరే, మన కళ్ళకు కనబడుతున్నా సరే, మన హృదయాలలోనికి వస్తూ ఉన్నా సరే, మన హృదయాలు క్రొవ్వు చేత మూసివేయబడ్డాయి. మన చెవులను మందముగా చేసుకున్నాం. దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, ఆ ఇరువురు గుడ్డివారు మాత్రము ఆత్మీయమైన అంధత్వాన్ని జయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తమ హృదయంలో మూసుకొని పోయినటువంటి ఆ మతాచారాలను విసర్జించినారు. లోకము ఏమనుకుంటుందనే లోకాల పరిస్థితిని విడిచిపెట్టినారు. దావీదు కుమారుడని ఆయన వెంబడిస్తూ ఉన్నారు. నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారంటే, నమ్ముచున్నాము ప్రభువా, మేము విశ్వసిస్తున్నాము, నీ వలన సమస్త కార్యాలు జరుగుతాయని. ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు, లోకములోనికి వెలుగు వచ్చును గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు. కొందరి హృదయాలకు దేవుని వాక్యము గద్దిస్తూ ఉంటుంది, కొందరి హృదయాలను ప్రేరేపిస్తూ ఉంటది, కానీ అంగీకరించడానికి, అనుసరించడానికి ఒప్పుకోదు. ఎక్కడో ఆ చీకటి పరిస్థితులనే ప్రేమిస్తూ ఉంటాం. చూడండి 20వ వచనం కూడా, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వాడు వెలుగులోనికి రాడు. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగులోనికి రాడు. ఒక వస్తువు మనకు స్పష్టముగా కనబడాలంటే దాని మీద వెలుగుబడాలి. ఒక వస్తువును స్పష్టంగా చూడగలగాలంటే అది వెలుగులోనికి రావాలి, దాని మీద కాంతి పడాలి. అది వస్తువు మీద కాంతిబడి ఆ కాంతి మన కళ్ళకు చేరినప్పుడు ఆ వస్తువును మనము సరిగా చూడగలము. కానీ మన యొక్క వ్యక్తిత్వాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి, మన హృదయంలో ఉన్నటువంటి అంధత్వాన్ని గ్రహించుకోవడానికి మనము క్రీస్తు అనేటువంటి వెలుగు దగ్గరికి మాత్రం మనము రావడం లేదు. ఎంతసేపు చీకటిలో ఉండి తడిమి చూసినదే నిజమనుకుంటూ ఉన్నాం. మనం ఏదైతే తడిమి చూస్తున్నామో, ఏదైతే ముట్టుకుంటున్నామో, ఏదైతే తాకుతున్నామో అదే నిజం అనుకుంటున్నాము, కానీ వెలుగులోనికి వచ్చి దాన్ని పరిశీలన చేసుకోవడం లేదు. ఎక్కడ గాయాలు ఉన్నాయో చూసుకోవడం లేదు, ఎక్కడ పాపం ఉందో గమనించుకోవడం లేదు, ఎక్కడ బలహీనతలు ఉన్నాయో చూసుకోవడం లేదు. దేవుని వాక్యము తెలియజేస్తుంది, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషిస్తుంది. చెడ్డ క్రియలు చేస్తున్నటువంటి ప్రతివాడు, ఆ కార్యాలని అభ్యసిస్తున్నవాడు, వాటినే తిరిగి చేస్తున్నవాడు యేసుక్రీస్తు వారిని ద్వేషిస్తున్నాడు. నేడు లోకము కూడా యేసుక్రీస్తు వారిని ద్వేషిస్తూనే ఉంది. ఆయన బోధనను వ్యతిరేకిస్తుంది, ఆయన విధానాలను, ఆయన మాటలను వ్యతిరేకిస్తుంది. కారణం ఏంటంటే వాడు దుష్కార్యములను చేయడానికే ఇష్టపడుతూ ఉన్నాడు, పాపము చేయడానికే ఇష్టపడుతున్నాడు, పాపములో ఉండడానికే ఇష్టపడుతున్నాడు, కానీ పాపాన్ని జయించడానికి ఇష్టపడడం లేదు, పాపాన్ని తీసివేసుకోవడానికి ఇష్టపడడం లేదు, దుష్కార్యాలను విడిచిపెట్టడానికి ఇష్టపడడం లేదు, వెలుగులోనికి రావడం లేదు. ఎక్కడ వెలుగులోనికి వస్తే తమ లోపాలు బయట పడతాయేమోనని భయపడుతున్నారు. దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, ఆనాటి చాలా మంది యేసుక్రీస్తు వారిని విశ్వసించక అంధకారంలోనే ఉంటున్నారు. కానీ ఇద్దరు గురుడితనము కలిగిన వారు, శరీరంలో లోపం ఉన్నవారు, తవిడితే గాని ఏ వస్తువు ఎక్కడుందో తెలియని వారు, ఏ వస్తువు ఎక్కడ ఉందో తెలియని వారు, ఆహారం ఎక్కడుందో కూడా తెలియని వారు, ఆహారము ఏ విధముగా ఉందో కూడా చూసుకోలేనటువంటి వారు, తమను తాము చూసుకోలేని వారు, తమ శరీరంలో ఎక్కడ ఏ మరక ఉందో కూడా గ్రహించుకోలేని వారు ఆత్మీయ అంధత్వాన్ని జయించడానికి మొదటగా సిద్ధపడుతున్నారు. దావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని కేకలిస్తున్నారు. ఆయన కనికరించుమన్న వారిని కనికరించడానికి ఇష్టపడేవాడు. నీవు నమ్ముతున్నట్లయితే ఆయన తప్పక నన్ను కనికరించగలడు. కాకపోతే ఇంకను చీకటిలోనే ఉన్నావేమో, నీ దుష్కార్యాలను బట్టి, చీకటిని ప్రేమిస్తున్న విధానమును బట్టి ఇంకను కూడా చీకటిలోనే ఆ యొక్క దుష్కార్యాలను చేస్తూనే ఇంకా చీకటిలోనే ఉంటున్నావేమో. ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం.
మత్తయి సువార్త 13 అధ్యాయం 15 వచనం. ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయములు క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులను మూసుకొని ఉన్నారు గనుక వీరు వినుమట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచు మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు. వినడానికి వింటాం, చూడడానికి చూస్తాం గాని గ్రహించుకునేటువంటి స్థితిలో లేము. దేవుని వాక్యం అంటున్న ప్రియ సంగమా, చాలాసేపు వెతుకుతూనే ఉంటాం, అక్కడక్కడే చాలాసేపు అదే స్థితిలోనే వెతుకుతూ ఉంటాం, కానీ గ్రహించకుండా వెతుకుతాం. కన్నులు అంధకారంలో మూసివేసుకొని వెతుకుతాం, కానీ అది మనకు దొరకదు. దేవుని వాక్యం అంటున్న ప్రియ సంగమా, మనము కూడా ఆత్మీయమైన అంధకారంలో బైబిల్లో యేసుక్రీస్తు వారిని వెతుకుతున్నామేమో, ఆత్మీయమైన అంధకారముతో విశ్వాసముగా కొనియాడబడుతున్నామేమో గాని దేవుని వాక్యము తెలియజేస్తుంది, వారు వినుమట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుమట్టుకు చూతురు గాని వారు తెలుసుకున్నారు. ఈరోజు చూసి తెలుసుకొనలేని పరిస్థితుల్లో, విని గ్రహింపలేని పరిస్థితుల్లో హృదయాలను కఠినము చేసుకొని, క్రొవ్వుతో మూసివేసుకొని, కళ్ళకు పొరలు గమ్మినటువంటి స్థితిలో మనం ఉన్నామేమో ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. కానీ ఇరువురు గుడ్డివారు మాత్రము ఆ పరిస్థితిని జయించినారు, ఆ అంధకారాన్ని జయించినారు, ఆ గుడ్డితనాన్ని జయించినారు, ఆ బలహీనతలను జయించినారు, లోకాన్ని జయించినారు. వెంటనే యేసుక్రీస్తు వారు వారిని ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా అని చెప్పిన వెంటనే వారు స్వస్థత పొందిన, వారు కన్నులు తెరవబడినట్లుగా మనము గమనించవచ్చు. ఈరోజు మన కన్నులు తెరవబడాలంటే, మన అంధత్వము పోవాలంటే యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే మనకు మార్గమై ఉన్నాడు. మన అంధకారాన్ని మనం విడిచిపెట్టాలి, మన చీకటిని మనం విడిచిపెట్టి ముందుకు కొనసాగగలగాలి. దేవుని వాక్యము తెలియజేస్తుంది, నీ చీకటి పరిస్థితులు ఏమున్నాయో మార్పు నొందినటువంటి జీవితంలోనికి రా. నీ యొక్క క్రియలను మార్చుకోవడానికి ప్రయత్నం చేయి, నీ ఉద్దేశాలను మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. చూడండి, పేతురు రాస్తున్నటువంటి రెండవ పత్రిక 1 అధ్యాయము 5-9 వచనాలు. మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవును, వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేని వాడగును. దేవుని వాక్యం ఉంటున్న ప్రియ సంగమా, ఈ ఆత్మీయమైన విషయాలను మనం అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ ఆత్మీయమైన విషయాలను అనగా చూడండి ఏమని మాట్లాడుతున్నాడో, జాగ్రత్త, విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ, వీటన్నిటిలో మనము విస్తరించగలగాలి. ఒకవేళ వాటిని మనం అలవర్చుకోలేకపోతే, మన జీవితాలను మనము ఆ రకమైనటువంటి విశ్వాసంలోనికి రాలేకపోతే నిష్ఫలులుగా మార్చబడతాము. వాటిని మనము రక్షణను మనము గ్రహించుకోలేకపోతే, ఇక్కడ అంటూ ఉన్నాడు చూడండి, ఆయన ఏమంటున్నాడు, ఇవి ఎవనికి లేకపోవున వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడిగా గ్రుడ్డివారిగా, దూరదృష్టి లేని వారిగా మనం ఉండడానికి యేసుక్రీస్తు వారు మనలను ఈ లోకంలోనికి వచ్చి పిలుచుకోలేదు. మనలను పాపులుగా ఉండగానే ఆయన పిలుచుకున్నది. మనము గ్రుడ్డివారిగా బ్రతకడానికో, అంధత్వంలో బ్రతకడానికి ఆయన మనలను పిలవలేదు. మనలను వెలిగింపబడిన వారిగా, వెలుగుచున్న వారిగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యం అంటున్న ప్రియ సంగమా, ఇంకను మన ఆత్మీయ అంధకారాన్ని మనం జయించలేకపోతున్నామేమో, మన ఆత్మీయ గుడ్డితనాన్ని మనము జయించలేకపోతున్నామేమో, యేసుక్రీస్తు వారిని వెంబడించడంలో నిష్ఫలమైపోతున్నామేమో. అనేకులు గ్రుడ్డి వారు ఉన్నారు కానీ
కేవలం 6 మంది మాత్రమే స్వస్థపరచబడ్డారు. కేవలం 6 మంది మాత్రమే యేసుక్రీస్తు వారు స్వస్థపరిచాడు. మిగిలిన వారు ఎందుకు స్వస్థపరచబడలేదు? కారణము, వారు తమ యొక్క గురుడితనముతో పాటు అంధకారమైనటువంటి ఆహ్, ఆత్మీయమైనటువంటి అంధకారమైనటువంటి పరిస్థితిలోనే వారు జీవిస్తున్నారు. ఈరోజు ఇంకా నువ్వు కూడా, అనేకులు రక్షించబడుతున్నారు, అనేకులు పాప క్షమాపణ పొందుకుంటున్నారు. నీవు నేను కూడా ఇంకను కూడా ఆత్మీయమైన గురుడితనములో మగ్గిపోతున్నామేమో. దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, మన జీవితాలను మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు వారి యొక్క మరణపు వాసన మనను జీవపు వాసనలోనికి తీసుకొని రావడానికి ఆయన మన కొరకై మరణాన్ని దాటాడు. మన కొరకై ఆయన మరణాన్ని పొందుకున్నాడు. ఈరోజు ఇంకను కూడా మనము మరణపు వాసనలోనే మునిగిపోతూ ఉంటే జీవపు వాసనలోనికి మనము రాలేము. గుడ్డివారిగా ఉన్నప్పుడు చిరిగిపోయిన బట్టలు, మాసిపోయిన జీవితంతోనే బ్రతికినారు. ఎప్పుడైతే వెలిగించబడ్డారు, ఎప్పుడైతే వారు కన్నులు తెరవబడ్డాయో సాక్షులుగా నిలబడుతున్నారు. తమ వస్త్రాలు మారాయి, తమ స్థితి మారింది, తమ పరిస్థితులు మారినాయి. వారు మరణపు పరిస్థితుల్లో నుండి జీవపు పరిస్థితుల్లోనికి దాటిపోగలిగినారు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు. రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో రాస్తూ ఉన్నాడు. మేము ఏమంటున్నాడు? రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను దేవుని క్రీస్తు సువాసన అయి ఉన్నాము. మేము సువాసనగా ఉన్నాము. మేము క్రీస్తు వాసనగా కనబడుతూ ఉన్నాము. చూడండి తదుపరి మాట, నశించు వారికైతే మరణార్థమైనటువంటి మరణపు వాసనగాను, రక్షింపబడు వారికైతే జీవార్థమైన జీవపు సువాసనగా ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యం అంటున్న ప్రియ సంగమా, మనము మరణపు వాసనను అంగీకరిస్తున్నామా, వెంటబడుతున్నామా? జీవపు వాసనను మనం గ్రహించుకుంటున్నామా? యేసుక్రీస్తు వారు జీవపు వాసన అయి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు జీవములోనికి నడిపించేవాడై ఉన్నాడు. మరణపు వాసన కుళ్ళిపోయిన కంపు కొడుతుంది. అక్కడ ఎవరు నిలబడలేరు. చనిపోయి 4 దినాలైనటువంటి లాజరు సమాధి కాడికి వచ్చి ఆ యొక్క బండరాతిని తొలగించమంటే వాళ్ళు అన్నారు, అయ్యా వాసన వస్తుంది, ఆ కంపును మనం భరించలేమయ్యా. మరణించాడు, 4 రోజులైంది, కుళ్ళు పట్టేస్తుంటది, పురుగులు పట్టేస్తుంటది, మనం ఏమాత్రము తట్టుకోలేము. ఆ రాతిని తొలగించమని అనొద్దు. మరణపు వాసన కొడుతున్నటువంటి లాజరును జీవపు వాసనలోనికి తీసుకొచ్చాడు. ఆయన ప్రేత వస్త్రములతోటే బయటికి వచ్చాడు. బయటకు వచ్చినప్పుడు ఆయన కట్లు విప్పమన్నాడు. విప్పిన తర్వాత ఆయన దగ్గర మరణపు వాసన లేదు, కుళ్ళు కంపు లేదు, పురుగులు పట్టిన వాసన ఆయనలో లేదు. జీవములోనికి వచ్చినాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, నీవు నేను కూడా మరణపు వాసనలో నుండి జీవపు వాసనలోనికి రావాలంటే రక్షింపబడిన వారముగా ఉండాలి. ఆయన కనుకరించమని వేడుకునే వారముగా ఉండాలి. ఆ ఇరువురు గుడ్డివారు, దావీదు కుమారుడా మమ్మను కనికరించు, దావీదు కుమారుడా మమ్మను కరుణించని ఆయన వెంటబడ్డారు. ఆయన ఇంటిలోనికి వెళితే ఆ ఇంటిలోనికి వెళ్ళారు. ఆయన ఎక్కడ వెళితే అక్కడ వెళ్ళారు. ఆయన ఏ స్థితిలో ఉన్నాడు, ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళి ఆయన వెంటపడి ఆయన దగ్గర జీవపు వాసనగా మారడానికి ఇష్టపడ్డారు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, నీవు నేను కూడా జీవపు వాసనగా మారగలడానికి ఇష్టపడుతున్నామా? జీవించే వారిగా మారడానికి ఇష్టపడుతున్నామా? కన్నులున్న వారముగా, అంధత్వాన్ని పోగొట్టుకున్న వారముగా, వెలుగుని ప్రేమించే వారుగా మనం ఉండడానికి ఇష్టపడుతున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఆయన కరుణించమని వేడుకున్న వారిని కరుణించిన వాడు, మరణ ఛాయలో ఉన్న వారిని జీవములోనికి నడిపించిన వాడు, మరణపు వాసనతో ఉన్న వారిని జీవపు వాసనలోనికి నడిపించేవాడు. ఈరోజు నీవు నేను కూడా మరణపు వాసనతో ఉంటూ జీవాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నామేమో. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని జీవపు వాసనలోనికి రావడానికి రక్షణను వెంబడిద్దాం. యేసుక్రీస్తు వారిని అంగీకరిద్దాం. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి కరుణించమని వేడుకుందాం. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి